ముందుగా ఏపీ వార్తలు కొన్ని చూద్దాం. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. డిఎస్సి డ్రామా, గురువులకు గోడ కుర్చీ, కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కార్ టెస్టింగ్ షాక్ అంటూ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోగా మీకు టెస్ట్ కోసం పిలిచామని చెప్పారట. వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి రైతు కన్నీరు, ధర భారీగా పతనం, డేటా సిటీగా విశాఖ అంట. ఆల్రెడీ అదానీ అప్పుడు చేసినప్పుడేమో వీళ్ళంతా వ్యతిరేక ప్రచారం చేశారు, ఇప్పుడేమో బ్రహ్మాండంగా బజిగోవింది అంటున్నారు. రాష్ట్రంలో మరో 53,922 కోట్ల పెట్టుబడులు, 83,000 మందికి ఉద్యోగాలని ఇచ్చారు. మంచిది నిజంగా వస్తే, అంతసేపు ప్రచారమే కాకుండా. బాండ్లపై బండ, టీడీఆర్ స్కామ్ అంటూ మళ్ళీ వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళు తెలుగుదేశం మీడియా రాసింది. మరో 15 ఏళ్ళు కూటమే, రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలంట పవన్ కళ్యాణ్ గారి వాచ్య. యూరియా వచ్చింది, గంగవరం పోర్టుకు చేరిన 10,350 టన్నులట. ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు, దివ్యాంగ పింఛన్పై సీఎం భరోసా అని వీళ్ళు రాస్తున్నారు తప్పితే ఆయనైతే అర్హులకే ఇస్తాము అంటూ ఆయన చెప్తున్న తీరు ఒక రకంగా ఉంది. టీడీపీ మీడియా లీక్ చేసేది ఇంకో రకంగా ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టం, అక్రమాలపై నిలదీస్తే దిక్కు తోచక విమర్శలు, బూతుల పంచాంగం అంటూ బీఆర్ నాయుడుపై హైదరాబాద్ నుంచి అనేక మంది ఏ రకంగా కంప్లైంట్ చేస్తుంది కూడా ఆయన సోదాహరణంగా వివరించారు. ఏలూరు దగ్గరంట వార్డు సచివాలయ భవనాన్ని అతికిచ్చేశారంట ఒక ఏలూరు కార్పొరేషన్ వాళ్ళు. సో ఆ రకంగా వ్యవస్థను ఎట్లా దిగజారుస్తున్నారన్నది చూడు. కమిటీ మూట, పోలవరంలో నీటి మూట అంటూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ గతంలో చేసిన సిఫారసులపై చర్యలు లేకుండా పోయాయంటూ మరో వార్తనిచ్చారు. పవన్ది నమ్మక ద్రోహం అన్న సుగాలి ప్రీతి తల్లి. అలాగే ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు తీసుకొస్తారట. మరి ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకం రావద్దని, ఆందోళన వద్దని ముందుగానే ఏం చెబుతున్నారంటే ఆందోళన రాబోతోందని చెప్పడమే. అట్లాగే అర్హుల్ని తప్పిస్తేనే అనర్హుల్ని తప్పిస్తేనే అర్హులకు న్యాయం అని చంద్రబాబు గారు అంటున్నారు. మరోవైపు ఏమో అర్హులకే మొత్తం అందరికీ ఇచ్చేస్తామన్నట్టుగాను, అసలు ఎవరికి ఇబ్బంది రాదన్నట్టుగాను తెలుగుదేశం మీడియాలోనేమో రాస్తున్నారు. మరి ఏది కరెక్టో ఏంటో, మరి సీఎం గారు చెప్పిందే కరెక్ట్ అనుకోవాలి. ఇప్పుడు సమస్యల్లో అనర్హత మీదే కదా ఇది గొడవంతా కూడా. అర్హత పేరు మీద అర్హులందరినీ కూడా అనర్హులు చేస్తున్నారనే కదా విమర్శ. భారీ వర్షాలతో జల విలయం ఒక రకంగా కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడ పరిస్థితి మీద, మరి అలాగే కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడుకుందాం. జల విలయం, కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి, ఒక అరగొండలోనే 43 సెంటీమీటర్లు అంటూ మొత్తం. తర్వాత బండి సంజయ్ గారు, అలాగే కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారేమో ఏరియల్ సర్వే చేసి మొత్తం అక్కడక్కడ దిగి వాళ్ళతోటి పరామర్శలు కూడా చేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ మధ్యలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నర్మాల్ అనే విలేజ్లో బండి సంజయ్ గారు కేటీఆర్ గారు ముఖాముఖి మాట్లాడి చెవిలో గుసగుసలాడటం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. ఐటీలా క్రీడా సంస్కృతి రావాలి, హైదరాబాద్ని ఒలింపిక్స్ వేదికగా చేస్తామంటున్న రేవంత్ రెడ్డి గారు. గొప్ప విషయమే, చేయగలిగితే. 2,000 మందిని కాపాడారండి ఎస్డిఆర్ఎఫ్ అండ్ స్టేట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది. వారికి అభినందనలు తెలపాలి. 2,000 మందిని కాపాడగలిగారంటే ఈ వరదల నుంచి వారికి అభినందనలు తెలపాలి. ఇక రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ప్రాజెక్టును వారు పరిశీలించారు. ఆ సందర్భంగా మేడిగడ్డ పనికి రాకుండా పోయింది. గోదావరి జిల్లాలకు ఎల్లంపల్లి జంక్షన్ లాంటిది. ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన సాంకేతికతతో కట్టారు. అన్నిట్లోనూ ఒకే రకమైన లోపాలున్నాయి. ఇది సంచలనమైన విషయం. ఏంటంటే మన మేడిగడ్డకే పగుళ్ళు వస్తే ఇప్పుడు ఆయన మిగతా 2 కూడా అటువంటి తరహావే అని చెప్పడం ద్వారా చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. డిజైన్తో పాటు నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయి. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ పర్యటిస్తూ పార్టీ నేతల సహచర్యలో పాల్గొనాలి. వరదలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే హెలికాప్టర్లు అందుబాటులో లేవు, ముందస్తు చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు, వరదలో నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలంటూ ఆయన మాట్లాడారు. ఇందాక ఇది కూడా. అయితే విశేషం ఏంటంటే ఇంత వానలో కూడా యూరియా కోసం రైతులు క్యూ కట్టారంటూ ఒక వార్త వచ్చింది. ఇక ఇంకో విశేషం ఏంటంటే తెలంగాణ 10,000 కోట్ల సాయం అడిగితే కేంద్రం కేవలం 300 కోట్ల సాయమే ఇచ్చింది వరదకు సంబంధించని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు చెబుతున్నారు. ఇక ఎన్డీఏకి 324 సీట్లు వస్తాయి.
ఇండియా కూటమికి 208 సీట్లు వస్తాయని తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్పిందంటూ ఒక వార్త వచ్చింది. 75 ఏళ్లకే దిగిపోమ్మని చెప్పలేదంటూ మోహన్ భాగవత్ గారు చేసిన వ్యాఖ్యతోటి మోడీ గారికి ఇక ఎదురులేని పరిస్థితి ఏర్పడిందనుకోవాలి.